నేను చెప్పమని ఒక సాక్షి మాట స్టార్ట్ చేయండి. మీ గొంతు నేను తీసుకోవాలి కదా. అందరికీ నమస్కారం. మీరు 100వ సినిమా చేసినప్పుడు రవీంద్ర భారతలో అప్పటికి 2 సార్లు చూశాను. కరీంనగర్లో ఒకసారి, ఇంకెక్కడో. ఆ రోజు కోట శ్రీనివాసరావు గారు, గుర్తుందని, లక్ష్మీపార్వతి గారు, సత్యనారాయణ గారు, కైకా కృష్ణ గారు, రామనాయుడు గారు, మీరు శ్రీగారు పుట్టుకోపోయారు నవ్వుతున్నావు. అప్పుడు నేను మీ ముందుకు వచ్చాను. ఎందుకు కొట్టుకున్నారని అంటే మామూలు కొట్టుకున్నారని అలాంటి సిచ్యువేషన్ బాగుంటుంది. కన్సెషన్ కన్నా పల్లీలు సత్యనారాయణ గారు. మీరు ఆ రోజు 2003లో కూడా మీరు కొట్టుకున్నారు. శ్రీహరి గారు మీరు కొట్టుకున్నారు. అప్పుడు కూడా నేను వచ్చాను. కాబట్టి మీరు ఆ ఎం సత్యనారాయణ గారు వాయిస్ చేసి తీయాల్సిందిగా. మీ పని అయితే ఏం చేస్తూ ఏది అన్నీ అనుకుంటారా? అని ఎప్పుడే వాళ్ళకి కాదు. నేను ఎంత మాట్లాడుతున్నా అది ఇప్పుడు ఏదో ఇది విసిరని చెప్పి కాదు. సోనియా గాంధీ తీసుకొచ్చింది నేనే, ఇందిరాగాంధీ తీసుకొచ్చింది నేనే, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది నేనే, రామారావు తీసుకొచ్చింది నేనే, సుభాష్ చంద్రబాబు తీసుకొచ్చింది నేనే, గాంధార్థ తీసుకొచ్చింది నేనే. సార్ పాట కదా కాదే మనకి భోజనానికి అద్భుతం వచ్చేది. అన్ని అన్ని ఇష్టం వచ్చేది అనుకుంటా ఉంటాడు. అన్ని అనుకునే ముచ్చట్లు కాదు. అన్నీ ఇచ్చినప్పుడు చేస్తున్నప్పుడు తెలంగాణ రాదని చెప్పినా తెలంగాణ గట్టిగా తోడికొట్టినా ఆ తెలంగాణ వచ్చి నా కూడా పాప వచ్చింది. అన్ని చెప్పుకునే ముచ్చట్లు కాదు. అన్న ఇచ్చినా ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. అది ఒకప్పుడు ఏముంటాయి అన్ని అన్నింటితో మాట్లాడారు. గుర్రం ఒకసారి ఇప్పుడు పోతే గుర్రం ఎక్కించాడు. ఎక్కిస్తాను కిందవాట. ఇక అన్ని ముచ్చట్లు కాదు, చెప్పుకునే ముచ్చట్లు కాదు. ఇక అన్నీ ఇక్కడే ఉంటాయి, చేస్తూనే ఉంటాడు. చాలా సంతోషం. మీరు నాకు కొంత అయినది. చాలా సంతోషం. మీ పేరు ఏమిటి? సింగారావు, భైరవపట్నం. చాలా సంతోషమయ్యా, చాలా సంతోషం. కూర్చోండి. ఆశీర్వాదం అంటే మీరు ఆయన శివాజీ గారు మీకు చేస్తారు. థ్యాంక్ యూ. మీరు ఎమ్మెల్యే గారు తప్పకుండా ఈరోజు మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. సో ఈ విధంగా సరదాగా మనం మిమిక్రీ ప్రారంభిద్దాం. అన్న నందమూరి తారక రామారావు గారు సపోజ్ పైనుంచి దీవిస్తే, సపోజ్ ఈ కార్యక్రమానికి వచ్చి ధృతి ఈ సంస్థని అభినందిస్తే ఎలా అభినందిస్తారు? ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన. నా తెలుగింటి అన్నదమ్ములకు, నా తెలుగింటి ఆడపడుతులకు 100,000,000 వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏ దేశమేదిరా, ఎందుకు కాలేదురా, ఒక రాణి తల్లి భూమి భారతినన్నట్టుగా ఈరోజు ఈ జనసంతో చూస్తుంటే మనసు పులకించిపోతుంది. ఈరోజు మీ అందరూ కూడా ఇక్కడికి రావడం ఎంతో చక్కటి శుభసూచకాన్ని తెలియజేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఏమంటావు పార్వతి? ఈ విధంగా రామారావు గారు సినిమాలో డైలాగ్ చెప్తే, ఆయన స్టార్టింగ్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో డైలాగ్ చెప్పినప్పుడు వేరే విధంగా ఉంటుంది గొంతు. అదే బొబ్బిలిపులి, దానికి సర్దార్ పాపరాయుడు, ఇలా ఒకటో మన ఏమంటారు ఇట్లా రకరకాల సినిమాలు వచ్చాయి కదా, జస్టిస్ చౌదరి అదన్నీ కూడా. అట్లాంటి సినిమాల్లోకి వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. పాత సినిమాల్లో తీసుకుంటే ఆచార్య దేవ ఏమంటివి జాతి నిపుణ సుఖస్తుంది లేదందువా. ఎంత మాట. ఇది జాత పరీక్ష కానీ కీర్తి పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అదువా. అట్టి నీ కంటి బద్వాద్యమైనది అది గుప్తసాకమైన నీ సింహం ఏం తెలియదు. అస్మత్ పితామహుడు గురుకులవుతున్న నీ శాఖలో దేవుడు. ఈ విధంగా ఉంటుంది. అదే డైలాగ్ బొబ్బులిపులి, సర్దార్ పాపరాయుడు ఈ టైంలో చెప్పినప్పుడు అది వేరే ఉంది. అప్పుడు ఏంటంటే కాళ్ళు చేతులు కొంచెం లేపుతుంటాడు, మధ్యలో అని ఇలాంటి సౌండ్లు ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. సో అదే స్టైల్లో చెప్తే ఎలా చెప్పేవాడు. అప్పుడు అప్పటి డైలాగ్ని, బ్లాక్ అండ్ వైట్ సినిమా డైలాగ్ని ఇప్పుడు రాసి ఉంటే ఆయన చెప్పే విధానం ఎలా ఉంటుంది? ఎంత మాట. ఇది క్షాత పరీక్ష కానీ కీర్త పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అంటే నీ తల్లి పరాక్షాలు అది ఉపసంహం నీ సంభవం పెట్టింది. ఇంత ఏక పితామహుడు గురుకులముద్ర నీ శాంతులవుడిదే కులం. మట్టి కొండలో పుట్టి తీరుత నీది ఏ కులం?
సో ఇది రామారావు గారి స్టైల్. అదే వైఎస్ రాజశేఖర్ గారు ఆయన కనుక వచ్చి ఆయన ఒక మాట మాట్లాడితే ఆయన నమస్తే చెల్లెమ్మా, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు తృతీయ సాహిత్య సాంస్కృతిక కళాకారుల సంస్థ ఏదైతే ఉందో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. యోగి వేమన జయంతి సందర్భంగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు పనిచేస్తున్నారు. దానికి గాను మా శాసనసభ్యులు ఇక్కడికి రావడం, ఇంత సమయాన్ని వెచ్చించడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పేసి తెలియజేసుకుంటూ నమస్తే చెల్లమ్మా, నమస్తే అక్క, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఇది రాజశేఖర రెడ్డి గారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ మనకు సపోజ్ ఎగ్జాంపుల్కి రోషయ్య గారు వచ్చారు అనుకోండి. ఏమంటే ఈరోజు వేమన గారి జయంతి సందర్భంగా మీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నా. ఎక్కువ బుద్ధి అక్కడ మాట్లాడతావు. నువ్వు మాట్లాడుతున్నా నేను మొదలు మాట్లాడన్నా. నువ్వు మాట్లాడుతున్నా నేను మొదలు మాట్లాడనా. నేను మాట్లాడుతున్నా మధ్యలో మాట్లాడతావే. కొంచెం బుద్ధి అక్కడ మాట్లాడతావు. ఈ విధంగా రోషయ్య గారు కోపంగా మాట్లాడితే, సాఫ్ట్గా మాట్లాడితే ఉండే విధానాన్ని గుర్తు తీసుకుని సరదా చెప్పవచ్చు. అదేవిధంగా చూస్తే చాలా వరకు మనకు సపోజ్ ఎగ్జాంపుల్కి రామగోపాలరావు గారు ఉన్నారు, ఎస్వి రంగారావు ఉన్నారు. ఆయన అంటే అవలీలంగా చెప్పేస్తుంటారు వీళ్ళంతా కూడా. కైకాల సత్రా గారు ఈ విధంగా కైకాల సత్యనారాయణ గారు, రామగోపాలరావు గారు చాలా సినిమాల్లో చాలా డైలాగులు ఉంటాయి, మంచి డైలాగులు ఉంటాయి. కానీ ఈ కళలకు సంబంధించినటువంటి ఒక డైలాగ్ ఉంటుంది. నా సెక్రటరీ వస్తాడు, వచ్చి మాట్లాడించినప్పుడు నారాయణ వచ్చాడు సార్. వచ్చాడా? తీసుకొచ్చాను సార్. అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిజినెస్ అయినా కాస్తంత పరిగడుపులు లేచి పచ్చిగాలి పీల్చుకొని పద్ధతనారాయణ దర్శించుకోవద్దు. కళ్ళకు చూడు, పైనలో మాట జరిగినట్లేదు, సూర్యుడు నెత్తురుగడలా లేడు. అంచేత నేను చెప్పొచ్చు ఏంటంటే మడిసన్నాక కాస్తంత కళాపోసం ఉండాలయ్యా. ఊరికే తింటూ ఉంటే మనిషిని కొద్దికి తేడా ఉడికించేస్తుంది. ఈ విధంగా రామగోపాలరావు, ఇదే రామగోపాలరావు గుక్క తిప్పుకుంటూ ఒక డైలాగ్ ఉంటుంది. అది కూడా చాలా బాగా మంచి డైలాగ్. ఈస్ట్ సువర్ణపురం స్టేషన్ మాస్టర్ గారి ఫస్ట్ వెస్ట్కి వెళ్ళి అతనికి ఇష్టమైనటువంటి అది కష్టమైనటువంటి ఫారెస్ట్ టెస్ట్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడని నెక్స్ట్ వీక్ అతన్ని బెస్ట్ రమ్మని చెప్పేసి చికెన్ రోస్ట్ చేస్తే బెస్ట్ అంటూ చికెన్ రోస్ట్ బెస్ట్ పిలిచకుండా పుష్టిగా ఫోన్ చేసి బెస్ట్ పంతో మరీ బెస్ట్ తీసుకున్నాడంటారు. చాలా ఇంకా చెప్పమంటావా? ఈ విధంగా రామగోపాలరావు గారు ఇప్పటికి ఫోన్ చెప్పే డైలాగులు తీసుకున్నాం, సరదా చెప్పవచ్చు. అదేవిధంగా చూస్తే మనకి సపోజ్ ఎగ్జాంపుల్కి ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. విలన్గా చూసుకున్నట్టయితే ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. వారు ఏంటే ఏం మాట్లాడుతున్నావు ఈ విధంగా ఉంటుంది. ఆయన హిందూ వాయిస్లో మాట్లాడితే నేను అసలు మాట్లాడుతుంది, నన్ను ఎవరి కోసం చేయలేరు, దట్ ఈస్ ప్రకాష్ రాజ్ అంటాడు. తండ్రి పాత్ర వేసిన ఏంట్రా ఎవరు చెప్పారా? మీ అమ్మ నేను విడాకులు తీసుకున్నాను ఎవరు చెప్పారా? నేను చెప్పారా? ఈ విధంగా ఉంటుంది. అదే ఓల్డ్ గెటప్ వేశారు అనుకోండి, ఆయన గొంతు మార్చి మళ్ళీ ఓల్డ్ గెటప్ తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. స్టాలిన్ మూవీలో తన కూతుర్ని వచ్చేసి చిరంజీవి గారు వార్నింగ్ ఇచ్చిపోయిన తర్వాత ఆవిడ ఏడుస్తూ తండ్రి అయిన ప్రకాష్ రాజ్ గారు ఫోన్ చేస్తే అప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఓల్డ్ గెటప్లో ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ గారు అంటే ఆ సినిమాలో ఓల్డ్ అనమాట, ఆయన ముసలివాడు అనమాట. సో ఆ గొంతు ఎట్లా మార్చి మాట్లాడాడు. అమ్మా బుల్లే నేను ఢిల్లీ పోతా ఉన్నా, ఆ అల్లుడు గారు అన్నీ చెప్పారు కానీ నేను ఢిల్లీ పోతా ఉన్నా, వచ్చిన తర్వాత ఆ స్టాలిన్ గారికి అని చెప్తాను కానీ నువ్వు గూగుల్ పోమాకమ్మా, నువ్వు గూగుల్ పోనా ఏది ఆ ఫోన్ నీ పిల్లడికి ఏలా సోంబేరి వాటి బొమ్మలు కూడా కాలేవు. అట్టాంటిది నా కూతురు నీకు ఇచ్చి కట్టబెట్టుతా ఎట్టా చూసుకోమన్నాడు నా కూతుర్ని నెత్తి మీద పెట్టి కూర్చోమల్లా వాడెవడో అక్కడ వచ్చి నా కూతురు కూసిపోతా ఉంటే అన్ని మోసుకొని ఉన్నావట. నీ చుట్టూ గండాలు పెట్టుకోవడం కాదురా,
నా కూతురు చుట్టూ నువ్వు గన్నాలో పెట్టుకోవాలి లేదంటే నిన్నే నీ గన్నంతో సూట్ చేపిస్తాయేమనుకుంటున్నావా అమ్మా నువ్వు గుప్పుడు పంపాక నేను వస్తాక ఆ సంగతి చెప్తా. ఈ విధంగా ప్రకాష్ రాజు గారు గొంతు మార్చి చెప్పే విధానాన్ని తీసుకొని చదవకపోవచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఇంకా చూస్తే మనకు రాజకీయ పరంగా చూస్తే ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చారనుకోండి, వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడితే ఎలా మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారు అదే ఈరోజు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా వేమన జయంతి సందర్భంగా ఎంత అశేష ప్రజానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలుసుకుంటా ఉన్నాం. ఆ మాదిరిగా ముందు పోవాలి, మంచితనానికి మార్గం చూసుకోవాలి. మనందరం కూడా మంచి వాళ్ళం కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చామని చెప్పేసి తెలుసుకుంటా ఉన్నాం. అలాగే మా శాసన సభ్యులు ఈ రోజు ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన వాళ్ళు నాకు చాలా ఆనందంగా వచ్చాయని చెప్పేసి తెలుసుకుంటాను. ఆ మాదిరిగా ముందు పోవాలి. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. ముఖ్యమంత్రిగా ఇన్ని ఏళ్ళు పనిచేశాను. ఈ విధంగా ఆయన స్పీచ్ ఇచ్చారు. అదే కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంటుంది హాల్లో కూర్చున్నప్పుడు ఇలా గట్టిగా షౌట్ చేస్తూ అరుస్తూ మాట్లాడాలన్నమాట. ఆ రోజు చెప్పాను. అదే మాదిరిగా చూస్తే ఈ రోజునటువంటి ఈ ఫైల్ చూసినట్టయితే మనందరం కూడా దీనికి పరిష్కారం ఆలోచించాలి. ఆ మాదిరిగా మనం చూసుకోవాలి. మీ అందరికీ నేను చెప్పేది ఒకటి, బయటకు వెళ్ళినప్పుడు కానీ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. తగ్గించి మాట్లాడినప్పుడు వాయిస్ తగ్గించి మాట్లాడినప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో దగ్గర పక్కన పెడితే మనం సినిమా సినిమా అంటున్నాం. కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితే ఆయన ఎట్లా మాట్లాడతారు? కూర్చో ఆడో 36 నేను ఎవరు రమ్మన్నా? ఏ ఛానల్ అయితే కూర్చో. ఇవాళ వేమన జయంతి సందర్భంగా చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మంచి విషయాలన్నీ కూడా ఎంతో మంది పెద్ద చెప్పి చెప్పక తప్పదని చెప్పి వచ్చినప్పుడు చెప్పాలి, తప్పదు. భయంకరంగా కోడి బజార్లో గుడ్డి పెట్టినట్టు చేసే చేతనే ఉన్నాడు, చెప్పే చేతనే ఉన్నాడు. అట్లా కాదు. ఇవాళ పెద్ద ఏదైతే చెప్పిరో అవన్నీ మీరు పాటించాలి. మీ పిల్లలు పాటించాలి, మీ మనవాళ్ళు పాటించాలి. అవునా కాదు? గట్టి ఉంటుంది మరి. కొట్టుకొని కొడుకు కోశం కొట్టినారు గట్టి ఉంటుంది. జై తెలంగాణ. ఉంటా. థ్యాంక్ యూ. ఈ విధంగా కేసీఆర్ గారు. ఇంకో పక్కన చూస్తే మన విఎన్ మంత్రులు గారు, హలో దిస్ ఇస్ హనుమంతరావు మాట్లాడుతున్నా. అరే ఇందిరాబాబు నాకు అర్థం కాదు. అరే మాటి అడిగారు చప్పట్లు కొట్టమని. ఈ విధంగా విఎన్ మంత్రులు గారు. ఇట్లా చాలా మంది రాజకీయవేత్తలు, బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. ఈ విధంగా బొత్స సత్యనారాయణ గారు. సో ఇట్లా రకరకాల వ్యక్తులను మనం రాజకీయవేత్తలను కానీ సినిమా యాక్టర్లను కానీ సరదాగా తీసుకొని చెప్పచ్చు. సపోజ్ సినిమా యాక్టర్లను తీసుకుంటే, హీరోలను తీసుకుంటే ముందుగా చిరంజీవి గారు వస్తున్నారు. చిరంజీవి గారు ఎలా మాట్లాడతారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి? చిరంజీవి గారు. ఈరోజు మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా ఈరోజు మీరు ఈ కార్యక్రమానికి రావడం, నన్ను పిలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఏదైనా మురళీకృష్ణ గారు పిలిస్తే రానుకున్నారా లేనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాసేసుకున్నాడు, వారసులతో తర్వాత మార్చుకున్నా అనుకున్నారా? అదే వేడి, అదే పౌరుషం. దెబ్బ నచ్చిందే చేస్తా, నచ్చుతే చూస్తా, కాదు కూడదు అంటే వస్తా. ఈ విధంగా చిరంజీవి గారు మాట్లాడేదాన్ని చెప్పచ్చు. అదేవిధంగా నందమూరి అందగాడు బాలయ్యబాబు గారు మాట్లాడినా, లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా అదేలా ఉంటుంది. ఈరోజు మీ అందరూ కూడా వేమన జయంతి సందర్భంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందించుకొని ఉండలేకపోతున్నాము. ఈరోజు క్రమం తప్పకుండా ఇన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ, ఈ కళను ప్రోత్సహిస్తూ, వేమన గారిని మనం మర్చిపోకుండా ప్రతి సంవత్సరం గుర్తు చేస్తున్నటువంటి ఈ సంస్థకి మనస్ఫూర్తిగా నేను హ్యాట్సాప్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు
ఇప్పుడు బాలయ్య బాబు గారు అనుకోండి, నందమూరి అన్న గారు, బాలకృష్ణ గారు, ఆయన మాట్లాడితే ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? చాలా సంతోషం. సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం అనేది మామూలు విషయం కాదు. ఎన్నో పనులు ఒత్తిడి ఉన్నా కూడా ఇంత చక్కటి కార్యక్రమానికి నేను వెళ్ళి తీరాలి అని చెప్పేసి ఇచ్చేసినటువంటి వారి గొప్ప మనసుకి ప్రత్యేకంగా నా అభిమానుల తరఫున కావచ్చు, ఈ సంస్థ తరఫున కావచ్చు, ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఏదేమైనా ఈ ప్రతి సంస్థ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక బాపట్ల వారి నిర్వహణలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఆ రోజుల్లో నాన్నగారు కూడా ఎన్నో సార్లు ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ ఇచ్చేసినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బాపట్ల అంటే నాకు ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానం. బాపట్ల ప్రజలన్నా, బాపట్ల ప్రాంతం నాకు చాలా చక్కటి అనుబంధంతో కూడినటువంటి నాన్నగారు కూడా ఆ రోజుల్లో చాలామంది చక్కగా ఇక్కడ పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు గారు కట్టిన ఇదే కాలేజీలో, అదే కాకుండా చిరంజీవి గారు కూడా ఇక్కడ వాళ్ళ నాన్నగారు ఉద్యోగం చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి సంత పవన్ కళ్యాణ్ గారు కూడా, పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ పుట్టారు. ఇక్కడ ఇదే ఊళ్ళో జన్మించారు. ఇదేవిడా మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఆయుర్వేదానికి ఐశ్వర్యాల భగవంతులు చేకూర్చాలని, యథానాథ్యంతే తదా పూజ్యంగా, యథానాథ్యంతే తత్ర పూజ్యంగా, యథానాథ్ని తదా దుర్భిక్షం. ఎక్కడ నాని పూజించబడుతుందో అక్కడ సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేసి అర్థం అవుతుంది. వారంతా ఇక్కడ ఉన్నటువంటి మగవారంతా కూడా వారి భార్యని పూజిస్తున్నారని అర్థమవుతుంది. ఏదైనా సారే నహాసి అచ్చా హిందూ సీతారామారా, బొబ్బులు సీతారా అనేది ఏదైనా గమ్మి ఊడిపోతుంది. అది ఏదైనా చక్కగా అవ్వదు. కాబట్టి మీ అందరూ కూడా భగవంతుడి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పైకి ఈ విధంగా బాలయ్య బాబు గారు మాట్లాడే విధానాన్ని తీసుకోవచ్చు. ఏది వేదిక మీద మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది. అదే సినిమా డైలాగ్ చెప్పాను అనుకోండి, ఈ గ్యాప్లలో చాలా షార్ప్గా మాట్లాడతారు. ఎంత పేజీలో ఎన్ని పేజీల డైలాగ్ అయినా కూడా చాలా ఫాస్ట్గా మాట్లాడుతుంటారు. సినిమా డైలాగ్ తీసుకుంటే ఆయన మాట్లాడే విధానం, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఊరికి వచ్చి, మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఊరు మారితే తినే పుట్టు మారుతుంది, పట్టుకునే పెట్టు మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న పెట్టు మారుతున్నా వెరీ కూల్ అన్నా. 2 బాల్కనీ టికెట్లు కావాలి, క్యారే అవలే. సింహాన్ని చెప్పాలంటే ట్రైనింగ్ చేసి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ చేసి ఉండాలి. నువ్వంటే కుంభకోణాలు భయం, నేనంటే 2 రాష్ట్రాలు ప్రాణం. దమ్మిడి తిమ్మిడి అని ఈ అప్ప కాలు చూపే నంది ముందు రంగులు మార్చే పంది, కాలు కూతలు కూస్తే కపాలం పగిలిపోతుంది. ఎంతో మంది ఎమ్మెల్యేలు వస్తుంటారు, పోతుంటారు. మన ఎమ్మెల్యే డిఫరెంట్, పోతారు నా సేమ్. దేవుణ్ణి కనిపించమని కాదు, ఫ్లూటు చెక్క ముందు ఊదు, మురళి గారి ముందు కాదు, దమ్మిడి దిమ్మిడి అని ఈ అప్ప. ఇలా బాలయ్య బాబు గారు డైలాగ్ చెప్పే విధానాన్ని కూడా తీసుకొని మనం సరదాగా చెప్పుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక కమెడియన్స్ కూడా వచ్చే విధంగా చెప్పాలంటే, సపోజ్ ఒక సినిమాలో డైలాగ్ తీసుకొని అదే డైలాగ్ కనుక వేరే యాక్టర్లు కానీ చెప్తే ఎలా ఉంటుంది? సరదాగా తీసుకుంటే కొంతమంది హీరోలు, కొంతమంది కామెడీ యాక్టర్లు చెప్తే ఎలా ఉంటుంది? మీ అందరికీ తెలిసిన డైలాగ్, బాగా గుర్తుండిపోయే ఒక డైలాగ్, అందరికి తెలిసిన డైలాగ్ అయి ఉండాలి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అదేంటంటే, అరుంధతి సినిమా చూడని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. అరుంధతి సినిమా కానీ, అరుంధతి డైలాగ్ కానీ, ఎందుకంటే మా మిమిక్రీ కళాకారులు చాలామంది చెప్తూ ఉంటారు. ఆ సినిమాలో డైలాగ్ నేను ఫస్ట్ వినిపిస్తాను. అనుష్క గారు రావడం, ఆ మొగల శబ్దం వినబడడం, ఆమె నడుస్తున్నప్పుడు గజల శబ్దం వినబడుతూ ఉంటుంది. ఆ పాడుబడ్డ కోట ఆ డోర్లు, ద్వారాలు అలా ఓపెన్ చేస్తుంది. కుక్కల అరుపులు, పావురాల అరుపులు, పిల్లులు, పంది కుక్కల అరుపులు ఇవన్నీ కూడా వినబడుతుంటాయి. అప్పుడు ఆమె గజల శబ్దం విని పశుపతి అంటే సోన్సూద్ విలన్, ఆ పెట్టెలో బంధింపబడ్డ ఆ పశుపతి అరిచే విధానం ముందు వినిపిస్తాను. అదే డైలాగ్ వేరే యాక్టర్ చెప్తే ఎలా ఉంటుంది? సపోజ్ ఎగ్జాంపుల్కి ముందుగా అనుష్క గారు నడుచుకుంటూ వస్తున్నారు.
తీసిన దగ్గర నుంచి వెళ్ళి ఎక్కువ సౌండ్ ఎక్కువ మంచి బాపట్ల కాదు, పక్కన ఉన్న విజయవాడకు కూడా వినబడాలి. ఇప్పుడు కాదు, డైలాగ్ స్టార్ట్ చేసాం. ఎంత బొమ్మారే పెద్ద పండగ కొంచెం కొంచెం కొనుక్కు తింటా వస్తే అరుంధతి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలను చంపి కుళ్ళ పెట్టి సవాలు చేసిన నిన్ను ఓదరా బొమ్మారి ఓదరా. వస్తా వస్తా తప్పకు వస్తా, నీ రసమంతా పీచేస్తా అమ్మ బొమ్మారే. ఇది డైలాగ్. థ్యాంక్ యూ. ఎక్కువ కట్ చేసి రీసౌండ్ కట్ చేసి ఇప్పుడు నార్మల్గా ఇది ఓకే. సో ఇప్పుడు ఇదే డైలాగు రాయలసీమ స్లాంగ్ మాట్లాడి జయప్రకాష్ రెడ్డి గారు మన సంస్థకు కూడా చాలాసార్లు వచ్చారు. చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి జయప్రకాష్ రెడ్డి గారు. ఆయన రాయలసీమ భాషలో మాట్లాడి చెప్తే ఇదే డైలాగ్ ఇలా చెప్తారు. ఏమే అన్నది ఊరికే రసం చేస్తాడా, పెద్దలు పెద్ద బియ్యాలు ఇచ్చి ఊరికి సత్తాడా, ఊరిగా నీ పైకి వస్తా ఊరికి పెంచుకుంటా నేను చేయలేరా నిన్నేం చేశాను. ఈ విధంగా ఉంటారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ పోసార్ కృష్ణ గారు, అమ్మా అరుంధతి ఐ లవ్ యూ రాజా, నీకు ముద్దు పెడతా, నేను పెళ్లి చేసుకుంటా, నేను బయటికి. ఈ విధంగా పోసార్ కృష్ణ గారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ నాగార్జున గారు, హలో అరుంధతి బ్యూటిఫుల్గా ఉన్నావు, ఏంటి 80 సంవత్సరాలు కాదు 120 సంవత్సరాలు పెట్టుకోవడానికి పెట్టరు, కానీ నువ్వు కూడా పక్కకు వచ్చి బాగుంటుంది మన జోడి, అవ్వ సుర్రు సోమైపోవాల్సిందే. ఈ విధంగా నాగార్జున గారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ మోహన్ బాబు గారు, అరుంధతి అరుస్తే తరుస్తే కరుస్తా తరుస్తే నరికేస్తా అన్నీ పెట్టిలో పెడతావా. ఈ విధంగా మోహన్ బాబు గారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ మన కృష్ణరాజు గారు, నాయాది అరుంధతి నన్నే పెట్టేస్తావనే, జరిగి కట్టెట్టుకున్నావే, దీన్ని కసకస నరికెత్తాను. ఈ విధంగా కృష్ణరాజు గారు. ఇంకో పక్కన చూస్తే సూపర్ స్టార్ కృష్ణ గారు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 80 సంవత్సరాలు పెట్టాలా పెట్ట. దయచేసి ఒకసారి ప్రియమ్మా ఆగలేస్తుంది. మీరు గట్టిగా చప్పట్లు కొడితే అది చేస్తుందేమో. ఈ విధంగా కృష్ణ గారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ మన కమిడియన్స్ తీసుకుంటే కామెడీ యాక్టర్లు వాళ్ళు ఎలా చెప్తారు. సపోజ్ జగ్గయ్య గారు అనుకోండి, పాత యాక్టర్, అమ్మా అరుంధతి ఎంత మంచి తల్లి, తప్పకుండా అతను తీదమ్మా. ఈ విధంగా ఉంటుంది. ఇట్లా రకరకాల వ్యక్తులు చెప్పుకుంటూ పోవచ్చు. కానీ ఇప్పుడు మన కమిడియన్స్ తీసుకుంటే పిచ్చకొట్టు సుధాకర్ గారు, చిరంజీవి గారికి మంచి ఫ్రెండ్. పిచ్చకొట్టు సుధాకర్ గారు చిరంజీవి గారి సినిమాలో చాలా సినిమాలో కనబడుతుంటారు. అంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏ విష అన్నా గుమ్మల చెండ వసేనే అరుంధతి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 80 సంవత్సరాలు పెట్టెలు పెట్టారు. అబ్బా ఈ విధంగా
పిచ్చకొట్టు సుధాకర్ గారి వాయిస్ కొంచెం సరదాగా చెప్పొచ్చు. అదేవిధంగా చూస్తే ఇక్కడ మనకు ఇంకొక కమెడీ యాక్టర్ ఎల్బి శ్రీరామ్. ఎంటారు 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 20 సంవత్సరాలు పెట్టి తప్పించుకున్నాం. ఏమన్నంటే పుస్తకం పిల్లైపోతాం వస్తారు బయటకి. నన్ను ఎందుకు పెట్టారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పెట్టారు, వాళ్ళు వైఎస్ జగన్ గారు పెట్టచ్చు కదా, చంద్రబాబు గారు పెట్టారు, నన్ను ఎందుకు పెట్టారు? నాకు అర్థం కావట్లేదు. ఈ విధంగా ఎల్బి శ్రీరామ్ గారు. ఇంకో పక్కన చూస్తే బాబు మోహన్ గారు. అమ్మా ఓర్మతే బతిక 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు 80 సంవత్సరాలు పెట్టిలో పెట్టావు. పెడితే పెట్టాలని ఒక లైట్ పెట్టమ్మా. నా ఫేస్ నేను చూసుకొని భయపడిపోతాను తల్లే. ఇంకో పక్కన చూస్తే అక్కడ మనకు జూనియర్ వేణుమాధవ్ అని ఉండేవాడు. జూనియర్ వేణుమాధవ్ అని ఇప్పుడు ఆయన లేరు, ఆయన కూడా చనిపోయారు. కమెడియన్. అమ్మో ఏంది అరుంధతి గుడ్ల ప్రకారం చూస్తున్నాయండి. గుడ్లలో కొడసా బిడ్డ నల్ల పాలు నాకి చంపేస్తా సకల ముక్కలు పెట్టుకుని కొడతా చాల్ ఏమేవ్ అట్లా తప్పేం లేదక్క. ఈ విధంగా జూనియర్ వేణుమాధవ్. ఇంకో పక్కన చూస్తే మొన్నటిదాకా బిగ్ బాస్లో వచ్చాడు సుమన్ శెట్టి గారు. బిగ్ బాస్లో వచ్చిన సుమన్ శెట్టికి ఇదే అరుంధతి ఎదురైతే నన్నే దొరికానని నేనే దొరికాను నీకు పెట్టిలో పెట్టేశాను. ఆల్రెడీ నేను 2 months బిగ్ బాస్ రూమ్ లో ఉన్నాను. మళ్ళీ ఇక్కడ బయటకు వస్తే నువ్వు పెట్టిలో పెట్టేసి నన్ను డాన్స్ తీసి. ఈ విధంగా సుమన్ శెట్టి గారు వాయిస్. కళ్ళు చిదంబరం అని గుర్తున్నాడు ఆయన మీకు? ఉన్నారు కలుగుతారు. బాబాయ్ పెట్టాను అయితే అరుంధతే నన్నే పెట్టావా ఎక్కడికి ఏ పెట్టావు? ఈ విధంగా కళ్ళు చిదంబరం గారు. ఆఖరిగా మనం చెప్పుడు పోతే ఇంకా చాలాసేపు చెప్పుకుంటూ పోతూ ఉంటాము, కానీ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేయడం వృధా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి అంతేనంటారా? థ్యాంక్ యూ. ఎంఎస్ నారాయణ గారు ఎప్పుడు తాగుతూ ఉంటారు కదా. ఎంఎస్ నారాయణ గారు ఆ తాగుబోతు క్యారెక్టర్ చేస్తూ ఉంటాడు. ఆయన చెప్తే ఎలా చెప్తారు? ఎడపక్కన కావచ్చు కొన్ని పక్కన కావచ్చు ఏ పక్కన పర్వాలేదు 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఎక్కడో 80 సంవత్సరాలు పెట్టావు వాటర్ పెట్టు తాగి పడుకుంటా. ఈ విధంగా సరదాగా మనం సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు గుర్తులు తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మా ఇంట్లో మా వైఫ్ ఉందండి, అప్పుడప్పుడు నా మీద కౌంటర్లు వేస్తూ ఉంటుంది. నువ్వేంటే ప్రోగ్రామ్ అంతా తీసుకెళ్తున్నావు దాన్ని వీడియోలో పెడతావు. తీసుకోవాలా వాడిని తీసుకోవాలి డబ్బులు తీసుకొని మనం తీసుకోవాలి ఉద్యోగం తీసుకోవాలి పోవాలి అంతేగాని మొత్తం ప్రోగ్రామ్ అంతా దానిలో పెట్టే నా పరిస్థితి ఏం కావాలి? ఎంతో కష్టపడి అన్ని జోకులు ఐటమ్స్ అన్నీ తయారు చేసుకుంటాం. వీళ్ళు వచ్చేసి తప్పకుండా తీసుకోవడం వీడియో తీస్తారు, యూట్యూబ్లో పెట్టేస్తారు. మళ్ళీ రేపు ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అది పాతది అయిపోతూ ఉంటుంది. ఒకరోజు చేసిన జోకే పాతగా అయిపోతుంది. వీళ్ళు దానివల్ల డబ్బులు సంపాదించుకుంటారు. మాకేమో ఆ యూట్యూబ్ ఏమో కానీ మాకు కూడా కలుగుతున్నాయి. సో నారమూర్తి వారు చెప్పుడు పోతే ఎంత లేదండి 180 మంది ఉన్నారు ఇండస్ట్రీలో. అరుంధతిగా పెట్టులో పెట్టా చాలా సంతోషం. శభాష్ అభినందించుకుని ఉండలేకపోతాను. నమస్కారం. మీ సంస్కారానికి నన్ను కూడా పెట్టులో పెట్టమని చెప్పడానికి మీరే కాదు. మీరు చెప్పకపోతే నన్ను పెట్టులో పెట్టేది కాదు, నా గుర్తు వచ్చేది కాదు. అయ్యా నమస్కారం. నువ్వు చూసుకున్నా నాకు గుర్తుంది. మీ బాపట్ల పనులు వచ్చినప్పుడు మీ సంగతి లేదా నువ్వు నా హైదరాబాద్ కూర్చొని మీ సంగతి చెప్తాను. అప్పుడు చూసుకుందాం. అమ్మా అరుంధతి. ఈ విధంగా నారాయణమూర్తి గారు. ఇంకో పక్కన చూస్తే ఈ మధ్య వీటి గణేశన్ వచ్చాడు, గుర్తుందండి మీకు? గొంతు వినగానే వెంటనే మీకు అర్థమైపోతుంది. వీటి గణేష్ అని చెప్పేసి యువతులు ఇది ఇంత టాలెంటెడ్గా ఉంది. ఏమే అరుంధతి ఎందుకు ఇలా పెట్టిలో పెడుతున్నావు అందరినీ నాకు అర్థం కావట్లేదు. ఒకసారి నా దగ్గరికి నేను మాట్లాడతాను మీతో. ఆయన సో ఇట్లా సరదాగా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారండి. బట్ మా వైఫ్ విషయానికి వస్తే కొన్నిసార్లు కొంతమంది చెప్పింది వినాలి, వినకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి.
ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదుగుతుంటాయంటే, నేను మా పెద్ద పాప పుట్టిన తర్వాత మా చిన్న పాప మా పెద్ద పాప చాలా అల్లరి పిల్లలు ఉండే. చిన్న పాప పుట్టిన తర్వాత పెద్ద పాప చాలా బుద్ధిమంతురాలు అయింది. సో బుద్ధిమంతురాలు అయ్యేసరికి చిన్న పాప రాగానే పెద్ద పాప భలే బుద్ధిమంతురాలు అయిందంటే, అప్పుడు దానికి ఎప్పటి నుంచో నేను నిక్నేమ్ పెడదాం అనుకుంటున్నానండి, బుద్ధి అని పిలుచుకుందాం చక్కగా. అప్పుడైనా దాని బుద్ధి వచ్చి బుద్ధిగా ఉంటుందని, బుద్ధి అని పిలుచుకుంటే బుద్ధిలాగా బుద్ధిమంతురాలాగా ఉంటుందా అని అంటే, అవును ఉంటుందేనండి. వద్దే బుద్ధి అని పెట్టద్దు. పెడతానండి. వద్దు బుద్ధి, వద్దు బుద్ధి, వద్దు బుద్ధి, సరే కానీ పెట్టు అని చెప్పేసి అన్నాను. బుద్ధి అని పేరు పెట్టింది. బుద్ధి అని పేరు మా పాప పేరు పెట్టిన తర్వాత అప్పటి నుంచి నేను అడుగు బయట పెట్టలేదని ఇంట్లో నుంచి. ఎందుకో తెలుసా, అడుగు బయట పెట్టినప్పుడల్లా అటే వాళ్ళకి అంకుల్ బుద్ధి లేదా, అంకుల్ బుద్ధి లేదా, నాకు బుద్ధి లేదు అనుకుంటున్నాను కూర్చోనాలంట. ఇట్లాంటి రివర్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నేను ఏంటి ఎంత పని చేసినా నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా చేసేసావు అన్న. మళ్ళీ ఒక రోజు నుండి బయటకు వెళ్తుంటే ఏమండి ఏంటి మన డోర్స్కి విండోస్కి లావటి కర్టెన్స్ తీసినామని ఎన్నిసార్లు చెప్పానండి. డోర్లకి కిటికీలకి డోర్లకి లావటి కర్టెన్స్ ఎందుకు? ఆ రాజుగారు ఎదురింటి రాజుగారు ఎప్పుడు చూడు ఇటే చూస్తున్నానండి. ఓ స్విచ్ మొహ, వాడికి నీ ఫేస్ కనపడదు కానీ ఒక్కసారి నీ మొహం చూపించు, వాడే కొనుక్కుంటాడు కర్టెన్ అని చెప్పా. అంటే అంత దరిద్రంగా ఉంటానా, మీ సంగతి చెప్తాను ఉండండి అన్నాడు. ఎందుకే అబ్బా చూసావా, నేను ఒక ఫోన్ కాల్ చేశానో లేదో, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఆ కుక్కలన్నింటినీ మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్ వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారే. అవునా, ఎందుకైనా మంచి నేను ఇంట్లోకి రండి అంటే నీ కంటికి వెళ్ళడం. అయ్యో నేనేమన్నానండి, నువ్వేదో అన్నావు. నువ్వేమీ అనలేదండి, ఎప్పుడు చూడు నా మీద వచ్చి పడుతుంటారు. ఆ ఎదుటి స్వాతి చూడండి, వాళ్ళ ఆయన పూల్లో పెట్టి చూసుకుంటున్నాడట, మీరు ఉన్నారు ఎప్పుడు చూడు నా మీద వచ్చి పడుతుంటారు. ఓ స్విచ్ మామా, వాళ్ళ ఆయన పూల వ్యాపారమే, పొద్దుంతా పూలు అమ్ముకుంటాడు, సాయంత్రం నీళ్ళ పూలు ఏం చేయాలో తెలియదు తీసుకొచ్చి చూసుకుంటూ ఉంటాడు. నాది కారపొడి వ్యాపారం, తెమ్మంటావా? అమ్మ వద్దు, మంట రెండు మాటలు నాకు మంట, ఎలా నాకు మంట పుట్టే మాటలు మాట్లాడొద్దు అన్నమాట. అదే కదా అన్నట్టు వెళ్ళమంటే వెళ్ళలేనా. ఆ ఎదురు స్వాతి నిన్న రాత్రి నాకు కల్లోకి వచ్చింది. ఏంటి ఎదురు స్వాతి అన్నావు కదా, ఆవిడ నిన్న రాత్రి నా కల్లోకి వచ్చింది. అవునా, ఒకటే వచ్చింది కదా? అవును, నీకెలా తెలుసు? వాళ్ళ ఆయన నా కల్లోకి వచ్చాడు. అవును, వాడికి వచ్చాడు ఆవిడ. ఈ టైంలో మనం వాళ్ళని ఏర్పిద్దాం అనుకుంటే వాళ్ళే రివర్స్లో మనం నేర్పిస్తుంటారు. అందుకే లేడీస్తో మాత్రం అస్సలు పెట్టుకోవద్దండి. వాళ్ళు ఏం చెప్పినా కూడా వినాలి. ఏమండి వాళ్ళు బయటకు వెళ్ళొద్దంటే వెళ్ళకుండా ఉండాలి అంతే. ఎందుకే పోతా నేను ఎందుకు చూస్తా అంటే, చీమ పుట్టినప్పుడు చూసావా, నేను చెప్పాను కాబట్టి చీమ పుట్టిందని. సో ఇట్లా చాలా ఉంటాయి. ఇక ఆఖరిగా ఒక చిన్న జోక్ చెప్పి సెలవు తీసుకుంటానండి. మా అన్నగారు ఎమ్మెల్యే గారు ఏమీ అనుకోవద్దు, ఇది ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన విషయం అనమాట. సో ఢిల్లీకి రాజైనా కూడా తల్లి కొడుకు అన్నట్టుగా ఎంత పెద్దవాళ్ళైనా సరే భార్య మాట అప్పుడప్పుడు వింటూ ఉండాల్సిందే. వినకపోతే ఒక ప్రాబ్లం, వింటే ఒక ప్రాబ్లం. సో అప్పుడప్పుడు కేసీఆర్ గారు అయినా సరే భార్య కొంచెం గట్టిగానే అంటూ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు అయినా కూడా రేవంత్ రెడ్డి గారి భార్య కొంచెం గట్టిగానే అంటూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అయినా చంద్రబాబు నాయుడు గారి వైఫ్ ఏదో కొంచెం గట్టిగా, అది కాదండి ఇలా మీకు చెప్తే అర్థం, ఇట్లా ఏదో ఉంటుంది. భార్య భర్తలు నాకు ఉంటాయి కదా, అవునా? ఏమో నాకేం తెలుసు, నేను కాల్చదు కదా. అయితే ఇప్పుడు ఒక మినిస్టర్ గారు ఎలక్షన్ల ప్రచారానికి తిరిగి ఇంటికి వచ్చాడు. 20 రోజుల తర్వాత వచ్చాడు ఇంటికి. 20 డేస్ తర్వాత ఇంటికి వచ్చేసరికి భార్య పాపం కోరింది. ఏమండి ఏంటి? ఏం లేదండి, మనం చార్జెస్ మీద కలిసి ఫోన్ చేయక మనం క్యాండిల్ డిన్నర్ వెళ్దామండి. తప్పకుండా వెళ్దాం. అరే అక్కడ కన్యాలో పెట్టి అక్కడ హోటల్లో రూమ్ బుక్ చేయమని చెప్పు, క్యాండిల్ టేబుల్ పెట్టమని చెప్పు, వస్తున్నాం ఫ్యామిలీతో. అబ్బా ఇప్పుడు కూడా మళ్ళీ గన్మ్యాన్లు డ్రైవర్లు అవసరమా అండి? మరి మన ఇద్దరిమే మాట్లాడుకుంటూ వెళ్దామండి చక్కగా, అన్ని విషయాలు మన పిల్లల విషయాలు మన గురించి అన్నీ మాట్లాడుకుంటూ వెళ్దామండి సరదాగా, ఎవరు వద్దు. సరే అయితే ఒప్పుకున్నాడు మినిస్టర్ గారు. కారులో కూర్చున్నాడు మినిస్టర్ గారు, డ్రైవ్ చేస్తున్నాడు. పక్క సీట్లో భార్య కూర్చుంది, మినిస్టర్ గారి వైఫ్. బయలుదేరింది కారు. తీరా చూస్తే పెట్రోల్ కనబడతలేదు, పెట్రోల్ తగ్గిపోయింది. సరే అని పెట్రోల్ బంక్లో తీసుకెళ్ళి ఆపాడు కారు. మీ అందరికీ తెలుసు, ఇది కార్ అనుకోండి, ఇది స్టీరింగ్ అనుకోండి, ఆ పక్కన ఉంటుంది పెట్రోల్ ట్యాంక్ అక్కడ. సో ఈ పక్కన వైఫ్ కూర్చోండి, వాడు పెట్రోల్ కొట్టేవాడు ఇదే వస్తాడు. వచ్చేసరికి ఫస్ట్ ఎవరు కనబడతారు? మినిస్టర్ గారి భార్య కనబడింది. వెంటనే వాడు మినిస్టర్ గారి భార్యతో ఇలా అన్నాడు, మేడం మీరు పద్మ గారు కదా? అవును, నా పేరు మీకేం తెలుసు? అదేం మేడం, నన్ను గుర్తుపట్టలేదా? లేదు. నిజంగా గుర్తుపట్టలేదా? లేదండి. ఎవరు మీరు? అదేంటి మేడం, 10 సంవత్సరాల క్రితం మీకు నాకు పెళ్లి చూపులు జరిగాయి.
మీ జాతకాలు నా జాతకాలు కుదరలేదని చెప్పేసి మనం పెళ్లి చేసుకోలేదు కదా అని అనిపిస్తున్నాం అనేసరికి మినిస్టర్ గారు గుండెపైన ఇంత రాయేసండి ఆయన అంటే గుర్తొచ్చిందండి ఎంత కొట్టాలి మేడం పెట్రోల్ 3000 3,000 రూపాయలకు పెట్రోల్ కొట్టిండ్రు కార్ బయలుదేరినప్పుడు మినిస్టర్ గారు వినకుండా ఉంటే అయిపోయేది అనవసరంగా గెలుపుకున్నాడు ఏమే ఒకవేళ కనుక 10 సంవత్సరాల క్రితం వాడి జాతకాలు నీ జాతకాలు కుదిరుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏమై ఉండేదంటావు ఏముంది వాడు మినిస్టర్ అయ్యేవాడు నువ్వు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నావు మళ్ళీ అక్కడ వాళ్ళకి పైచి మనల్ని ఎక్కడ నిలబడినవారు మనం చెప్పిన దానికి ఉల్టా మనకి పడతాయే తప్ప మనం చెప్పిన మాట వాళ్ళు సరే ఊరికి సరదాగా అన్నాను నా వైఫ్ చాలా మంచిది నేను ఎన్నో అదే అన్నారు కదా ఇందాక అన్నట్టుగా మా అమ్మ నాన్న ఎంత పుణ్యం చేసుకుంటే నా